నమస్తే అండి. నేను మీ మాధవి. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజైతే మేము వరి పొలంలో కలుపు తీయడానికైతే వెళ్ళానండి. చూసేయండి. ఈరోజైతే కొంచెం చల్లగా ఉంది. ఇంకా అందుకని మేము పొద్దున్నే అయితే కలుపుకి వెళ్ళిపోయామండి. ఇంకా మేము వెళ్ళంగానే ఇంకా కరెంట్ అయితే వచ్చింది. నీళ్ళు అయితే వస్తున్నాయి. మా వాళ్ళు అయితే మొత్తం అందరూ టీ అయితే తాగుతున్నారండి. ఇంకా నేను పొద్దున్న ఇంటి దగ్గర తాగాను. ఇంకా నేనైతే తాగలేదు. ఈ చుట్టుపక్కల మొత్తంలో కూడా మొత్తం అందరూ కలుపు అయితే తీసేస్తున్నారండి. చూస్తున్నారు కదా, చాలామంది అయితే కలుపు తీస్తున్నారు. ఇంకా నేను టీ ఇంటి దగ్గర తాగి వెళ్ళాను అన్నాను కదా, వాళ్ళు కూడా తాగారంట. మళ్ళీ తాగుతున్నారు చాలా చల్లగా ఉందని. ఇంకా నేనైతే తాగలేదండి. ఇంకా చేలోకి వెళ్ళిన తర్వాత అయితే వర్షం అయితే బాగా కురిసిందండి. ఇన్ని రోజులు వర్షం లేదు కదా, ఈరోజైతే చాలా తడిచామండి మేము. ఇంకా మొత్తం అయితే కలుపు తీసేస్తున్నాము. నిన్న కూడా తీసామండి. నిన్నైతే ఇవంతా తీసాము. ఇంకా ఈరోజైతే ఆ పొడుగు ఉంది. మొన్నటిదాకా వర్షాలు లేవు కదండి, కలుపులు అయితే చాలా బాగా పట్టేసినాయి. అందుకని ఇంకా ఒక్కొక్క రైతుకి చాలా రోజులైతే పని ఉంటుంది. ఇంకా నేను వాటర్ బాటిల్ తీసుకురావడానికి అయితే వెళ్ళానండి. ఇంకా చూడండి, మబ్బు అయితే ఎంత ఫుల్గా పట్టేసిందో. ఫుల్గా అయితే తడిచిపోయాము. చూస్తున్నారు కదా, చిన్నగా మొన్నే ఊడ్చారు ఇది. దీంట్లో కూడా చాలా కలిపి ఉంది. ఎంత మబ్బు అయితే పట్టేసిందో. ఆ మబ్బుకి వర్షం చాలా బాగానే కొట్టిందండి. ఇంకా అందుకని చేలలో అలాగ నీళ్ళు అయితే కొంచెం నిలబడ్డాయి. ఇంక యువతల మళ్ళీ కూడా చూస్తున్నారు కదండి. ఇంకా నేనైతే గట్టు మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ వీళ్ళైతే చినుకులు పడుతున్నాయి, మంచిళ్ళు అవుతున్నాయి అన్నారని నేను ఇంకా వాటర్ బాటిల్ అయితే తేవడానికి వెళ్ళానండి. కలుపు అయితే చూడండి, ఇక్కడే 5గురు అయితే ఉన్నారు కదా. ఈ కలుపు అంతా తీసేసి గట్ల మీద అయితే వేయాలి. ఇంకా చెప్పాలంటే చాలానే ఉందండి. ఇంకా ఈ కలుపు అయితే తీసిన తర్వాత మందు అయితే వేస్తారు. మందు వేస్తే చేను అయితే ఇలా పచ్చగా ఉంటుందండి. ఇది మొన్నే ఊడ్చారు, దాంట్లో కూడా బాగానే పట్టింది. అది కూడా తీయాలంట. ఇంకా మందు వేస్తే మాత్రం ఇలా ఉంటుంది కలుపు. కలుపు అయితే తీసేసిన తర్వాత ఇంకోండి వర్షం చినుకలు అయితే పడుతున్నాయి. ఇంకా నేను మాట్లాడతాకి లేదు కదండి. ఇంకా మ్యూజిక్ అయితే పెట్టేస్తానండి, ఏమనుకోకండి. మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత మాట్లాడతాను, చూపిస్తాను.
ఇక్కడైతే వర్షం కురుస్తూనే ఉంది. ఇంకా మేము నుంచుని అయితే మేము ఇంకా కలుపు అయితే తీయడానికి వెళ్ళానండి. చూస్తున్నారు కదా, పైన నేచర్ చల్లగా ఉండడం వల్ల క్లైమేట్ చాలా బాగుందండి. ఇంకా మేమైతే కలుపు కూడా శుభ్రంగా తీసేస్తున్నాము. కలుపు అయితే ఇలా 2 చేతులతో తీస్తే బేగా అయిపోద్దండి. కలుపు చూస్తున్నారు కదా ఎలా పట్టేసిందో. ఇంకా కలుపు తీసి తొక్కేయాలి, భూమిలోనే తొక్కాలి. ఎందుకంటే భూమిలో మందు అయితే వేస్తారు కదా, కలుపు బయట పడేస్తే ఇంకా కలుపుతో పాటు బయటకు వెళ్ళిపోద్దని ఇంకా మొత్తం భూమిలోకి అయితే తొక్కేయాలి. ఇంకా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నానండి. అదైతే చాలా బాగుంది. ఇంకా రేపు పొద్దున్న అయితే అది చూపిస్తాను. అది ఎంత బాగుందో నేను చూసాను కాబట్టి చెప్తున్నానండి. అది రేపు మీకు చూపిస్తాను. ఇంకా ఈరోజైతే ఇదే వీడియో అండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా కలుపు అయితే ఇలా తీసేసుకుని శుభ్రంగా ఇంకా మధ్యాహ్నం అయితే ఇంటికి వచ్చేస్తాము. కానీ వర్షంలో ఫుల్గా తడవడం వల్ల ఇంకా సరదాగా చాలా హాయిగా ఉంది. చాలా రోజుల తర్వాత ఈ వర్షంలో తడిసాం కదండి, అందుకని ఇంకా బేగా అయితే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంక ఇవాళకి ఇంతే వీడియో అండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. బాయ్ అండి.